మన జ్ఞానాన్ని పెంచే పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణంలోని విషయాలు మనకి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని పెంపొందిస్తాయి. ఇప్పుడు మనం గరుడ పురాణంలోని కొన్ని విషయాలను చర్చించుకుందాం. ఒకానొక సమయంలో గరుత్మంతుడు లోకాలన్నీ తిరుగుతూ వచ్చి భూలోకాన్ని చూస్తాడు. అయితే మన భూమిపై అప్పుడు జరుగుతున్న సంఘటనలు అతనికి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని, దుఃఖాన్ని కలిగిస్తాయి. దాంతో ఆయన శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి భూలోకంలో తనకు అర్థం కాని చాలా వాటి గురించి అడగ్గా ఆ నారాయణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. అయితే ఆ సమాధానం ఏంటో అనేది మీకు నేను చెబుతాను. అన్ని లోకాలను తిరిగిన గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీ సమేతంగా ఉన్న ఆ నారాయణుడికి ప్రణమిల్లుతాడు. అది చూసిన శ్రీ మహావిష్ణువు, గరుత్మంత, లోకాలన్నీ చూస్తానన్న నీ కోరిక సంతోషంగా తీరిందా అని అడుగుతాడు. అయితే దీనికి గరుత్మంతుడు, స్వామి, నా కోరిక తీరింది, కానీ భూలోకముకు సంబంధించి కొన్ని ప్రశ్నలు నా మనసును తొలుస్తున్నాయి. దీనికి సమాధానాలు అన్నీ తెలిసిన మీరు మాత్రమే చెప్పగలరు అని అంటాడు. దీనికి ఆ స్వామి చిరునవ్వులు చిందిస్తూ, ఏమిటా ప్రశ్నలు గరుత్మంత అని అడుగుతాడు. దీనికి గరుత్మంతుడు ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు. స్వామి, అన్ని లోకాలలో కన్నా భూలోకం భక్తికి, మంచి చేయడానికి అనువుగా ఉంది. అందులో భరతభూమిలో జన్మించిన వారు ధన్యులుగా ఉన్నారు. కానీ భూలోకంలో అధికంగా దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి మూల కారణం మరణం. అసలు మరణం అంటే ఏమిటి అని అడుగుతాడు. దీనికి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సమాధానం చెబుతాడు. గరుత్మంత, మృత్యువు కాలానికి మరో రూపం. వారి వారి కాలం తీరగానే వారి జీవం శరీరం నుండి వేరవుతుంది. తర్వాత జీవం నుండి జీవాత్మ వేరవుతుంది. భూమిపై జీవి యొక్క అన్ని కర్మలను మర్చిపోవడానికే మరణం అనేది సంభవిస్తుంది. జీవుడు కాలం యొక్క చెప్పుచేతల్లో ఉంటాడు, అలానే కనుమరుగవుతాడు. జీవుడికి దైవయోగం వల్ల రోగం వస్తుంది. అతని ఇంద్రియాలు అంటే చెవులు, కళ్ళు, ముక్కు, ఇలా ఇతర అవయవాలు దెబ్బతింటాయి. అతని శరీరం యొక్క వేగం, బలం, తేజస్సు రోజు రోజుకి తగ్గిపోతాయి. జీవిలోని చైతన్యం తగ్గి కదలిక లేకుండా పోతుంది. అప్పుడు యమదూతలు వస్తారు, కానీ వారు అతనికి మాత్రమే కనిపిస్తారు. వారు యమపాశంతో జీవి యొక్క ప్రాణాన్ని లాగుతారు. జీవి యొక్క ప్రాణం కంఠం దాకా వచ్చి పెనుగులాడుతూ ఉంటుంది. ఆ సమయంలో జీవి నోటి నుండి నురగ రావడం, ముఖం కదలికలు ఎటువైపో చూస్తున్నట్టుగా కనిపిస్తాయి. తన అహంకార, క్రోధ, మమకారాన్ని వదులుకోలేక ఆపేక్షతో తన ఆడబిడ్డలను, బంధువులను, మనవరాలను అలా చూస్తూ వారిని వదలలేక ప్రాణాన్ని వదులుతాడు. ఇది చాలా దుఃఖకరంగా ఉంటుంది. కానీ ప్రాణం పైన తీపి లేని వారు, అలాగే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అనే వైరాగ్య భావంతో ఉన్నవారికి ఎటువంటి దుఃఖ భయం లేకుండా ప్రాణం ప్రశాంతంగా శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది. ఈర్ష, ద్వేషాలు లేనివారు, సుఖభోగాలపై ఆసక్తి లేని వారికి, మమకారం లేని వారికి ఆ దైవ సన్నిధికి చేరుకునే అవకాశం ఉంటుంది. అసత్యాన్ని, అధర్మాన్ని పాల్పడుతున్న యొక్క జీవి యొక్క ప్రాణాన్ని యమభటులు ఈడ్చుకుపోతూ ఉంటారు. ఆ జీవి తనను రక్షించవలసిందిగా తన వారిని అందరినీ కోరతాడు. అలాగే అరుస్తూ ఉంటాడు. కానీ ఆ కేకలు ఎవరికి వినబడవు. తర్వాత వారి బంధువులు కొన్ని రోజులకి అతనిని గురించి మర్చిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. ఈ విధంగా మరణం ఉంటుందని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెబుతాడు. ఇలా భూమిపై జన్మించిన ప్రతి జీవి తన పూర్వజన్మల కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాయి. మనిషి, పశువు, ఇలా జన్మించిన జీవులన్నీ కూడా కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఎక్కువగా దుఃఖమయ జీవితాన్నే గడుపుతారు. గత జన్మలో చేసిన పాపాలకు మరణించిన తరువాత శిక్ష అనుభవించాక కూడా అతను చేసిన కర్మ ఫలితాల గురించి మరో జన్మ ఎత్తాలి. గరుత్మంత, ఈ జన్మలో ఏ పాపం చేస్తే వచ్చే జన్మలో ఎటువంటి జన్మ
కలుగుతుందో చెబుతాను విను అని శ్రీ మహావిష్ణువు చెప్పడం ఆరంభించారు. స్త్రీ హత్య చేసినవాడు తరువాత జన్మలో దీర్ఘరోగిలా జన్మిస్తాడు. గురువు పత్నిని కోరినవాడు దీపం పురుగు క్రిమికీటకంగా జన్మిస్తాడు. గోహత్య చేసినవాడు క్షయరోగిలా జన్మిస్తాడు. పెళ్లి కాని అమ్మాయిని హత్య చేసినవాడు కుష్ఠిరోగిలా, తన సొంత గోత్రం స్త్రీని కోరినవాడు నపుంసకుడుగా పుడతాడు. బ్రాహ్మణుడు కళ్ళు తాగినా మాంసం తిన్నా కుష్ఠిరోగిలాగా అవయవ లోపం గలవాడుగా పుడతాడు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు మూగవాడిలా పుడతాడు. జరగబోతున్న పెళ్లిని చెడగొడితే గతిలేనివాడిగా పుడతాడు. పుస్తకాలను దొంగిలించిన వాడు గుడ్డివాడిగాను, గోవులను బ్రాహ్మణులను కాలితో తన్నినవాడు కుంటివానిగాను పుడతారు. అబద్ధాలు చెప్పేవాడు నత్తివాడిగా పుడతాడు. భగవంతుని ఆభరణాలను దొంగిలించినవాడు అంగం నొప్పితో పుడతాడు. విషం పెట్టినవాడు పిచ్చివాడుగాను ఉన్మాదిగాను పుడతాడు. అన్నం దొంగిలించేవాడు ఎలుకలాగా పుడతాడు. ధాన్యం దొంగిలించేవాడు మిడతలాగా పుడతాడు. ఇతరుల మాంసాన్ని దొంగిలించేవాడు గ్రద్దలాగా పుడతాడు. దారి దోపిడీ చేసేవాడు కసాయివాడి దగ్గర మేకలా పుడతాడు. విషాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నవాడు నల్లత్రాచులా పుడతాడు. రోజు గొడవకు దిగే స్త్రీ జలగలాగాను, పరస్త్రీలను కామించే చూసేవాడు పిశాచంలాగాను, పరపురుషుణ్ణి కామించే స్త్రీ బల్లిలాగాను జన్మిస్తుంది. తన కుటుంబాన్ని ద్వేషించేవాడు పిండ దశలోనే మరణిస్తాడు. వ్యాపారంలో మోసం చేసినవాడు గుడ్లగూబలా పుడతాడు. స్నేహితుని భార్యపై కామంతో చూసేవాడు గాడిదలా జన్మిస్తాడు. అడవులను తగులుబెట్టిన వాడు మినుగురు పురుగులా పుడతాడు. ఎవరికీ పెట్టకుండా తినేవాడు పిల్లలు లేని వారిలా పుడతారు. ఇతరులపై నిందలు వేసేవాడు పిశాచంలాగా పుడతారు. నీటిని అశుభ్రం చేసేవారు చేపలా పుడతారు. తినేవాడి తిండి లాక్కునేవారు బుద్ధిహీనుడుగాను, తన గొప్పలు తానే ఎప్పుడు చెప్పుకునేవాడు చర్మరోగిలాను జన్మిస్తారు. ఇలా ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవి తన కర్మలను బట్టి మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ధర్మంగా ఉండేవారు మాత్రం సుఖంగా ఏ జన్మ లేకుండా దైవ సన్నిధిలోనే ఉండిపోతారు. ఈ విధంగా నారాయణుడు గరుత్మంతుని యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఆ సమాధానాలకు సంతృప్తి చెందిన గరుత్మంతుడు శ్రీనారాయణుడి నామాన్ని జపిస్తూ ఎంతో ఆనందించాడు. ఇలా మనం కూడా ఆ నారాయణుడి యొక్క నామాన్ని జపిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఆ నారాయణుడి సన్నిధికి చేరుకుందాం.